హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. సో జేఈఏ అడ్వాన్స్డ్ 2026కి సంబంధించి మనకి రిజల్ట్స్ ఈరోజు మార్నింగ్ రిలీజ్ అయ్యాయి కదా. సో మీ అందరూ ఆల్రెడీ రిజల్ట్స్ చెక్ చేసుకొని ఉంటారు, బట్ ఇంకా ఎవరైనా చెక్ చేసుకున్నట్లయితే సో ఇక్కడ మనకి జేఈ అడ్వాన్స్ JEE ADV.AC.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఎక్కడైతే రిజిస్టర్ చేశారు ఇదంతా, సో అక్కడ వెళ్తే మీకు ఇక్కడ జేఈ అడ్వాన్స్డ్ 2026 రిజల్ట్స్ ఆర్ నవ్ అవైలబుల్ అని ఒక లింక్ ఉంటుంది. ఈ లింక్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మీ జేఈ అడ్వాన్స్డ్ రోల్ నెంబర్ అడుగుతుంది, దాంతోపాటు మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మొబైల్ నెంబర్ కూడా అడుగుతుంది అనమాట. సో అవి ఎంటర్ చేసి మీరు గెట్ రిజల్ట్స్ అని క్లిక్ చేసినట్లయితే మీ రిజల్ట్ మీకు ఇలా డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. రోల్ నెంబరు, నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, సీరియల్ నెంబర్ ఇలా ఉంటాయి. దాంతోపాటు మీకు పేపర్ 1 అండ్ పేపర్ 2లో వచ్చినటువంటి మార్క్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ టోటల్ మార్క్స్, పాజిటివ్ మార్క్స్ ఎన్ని, అండ్ మీకు రిజర్వేషన్ ఉన్నట్లయితే ఓబీసీ అయితే ఓబీసీ ఎన్సీఎల్ ర్యాంకు, ఎస్సీ అయితే ఎస్సీ ర్యాంకు, ఎస్టీ అయితే ఎస్టీ ర్యాంకు, లేదంటే ఓపెన్ అయితే ఓపెన్ ర్యాంక్ అని ఇలా మీకు ర్యాంక్ అనేది డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఈ ర్యాంక్ని బట్టి మీకు సీట్ అనేది అలొకేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మీరు జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసినప్పుడు. సో జోసా కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటే మనకి June 2 అంటే రేపటి నుంచే మనకి ఈ జోసా కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవ్వాలి. మరి ఇంకా దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ అయితే జోసా వెబ్సైట్లో అప్డేట్ చేయలేదు, బట్ ఈరోజు ఈవినింగ్ వరకు ఏమైనా అవుతాయో, ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ వరకు మనకి స్కెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. సో స్కెడ్యూల్ వచ్చిన తర్వాత మీకు దానికి సంబంధించి క్లియర్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా మీకు జోసాకి సంబంధించి ఎటువంటి గైడెన్స్ కావాలన్నా జోసా ప్లస్ సీసాబ్ కౌన్సిలింగ్కి సంబంధించి గైడెన్స్, ఫుల్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ దగ్గర నుంచి మీకు సీట్ వచ్చేంత వరకు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, అంటే మీకు డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, ఎప్పుడు అప్లోడ్ చేయాలి, చాయిస్ ఫిల్లింగ్ ఎలా పెట్టాలి, చాయిస్ లాకింగ్ ఎలా చేయాలి, సీట్ వచ్చిన తర్వాత ఫ్రీజ్, ఫ్లోట్, స్లైడ్ ఆప్షన్స్ ఎలా తీసుకోవాలి, ఓకే, అదేవిధంగా సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు, పార్షియల్ అడ్మిషన్ ఫీజు, ఇవన్నీ కూడా ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. సో ఈ ఎంటైర్ ఆన్లైన్ ప్రాసెస్ కాబట్టి ఎక్కడ ఏ చిన్న మిస్టేక్ జరిగినా కూడా మీకు ఐఐటి సీట్ కానీ ఎన్ఐటి సీట్ కానీ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి రిజల్ట్ వచ్చింది కాబట్టి ఎవరెవరైతే జోసా జేఈ అడ్వాన్స్డ్లో క్వాలిఫై మీకు ర్యాంక్ వచ్చిందో వాళ్ళకి జోసా కౌన్సిలింగ్లో ఆప్షన్స్ అన్నీ, అంటే ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ జిఎఫ్టిఐస్, ఇవి 4 సంబంధించి ఆప్షన్స్ మీకు అక్కడ కనబడుతూ ఉంటాయి. సో వాటిలో నుంచి మీరు మీ ప్రయారిటీ ప్రకారంగా ఆప్షన్ చాయిస్ ఫిల్లింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఒకవేళ మీరు జేఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై అవ్వలేదు అనుకోండి, ఓన్లీ జేఈ మెయిన్ మాత్రమే క్వాలిఫై అయ్యారంటే జేఈ మెయిన్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఎన్ఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టిఐస్, సో ఈ మూడింటికి సంబంధించినటువంటి ఆప్షన్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి. సో వాటిలో నుంచి మీరు ప్రయారిటైజ్ చేసుకొని మీ చాయిస్ ఫిల్లింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఏది ఫస్ట్ పెట్టాలి, ఏది సెకండ్ పెట్టాలి, అది రాకపోతే ఏంటి, ఇలా మీరు వాటిపైన ఒక స్ట్రాటజీతో మీరు ఆప్షన్స్ పెట్టినట్లయితే మీకు మీ ర్యాంకుకి తగినటువంటి బెస్ట్ కాలేజీలో బెస్ట్ కోర్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి సర్వీస్ అండ్ గైడెన్స్ కోసం మీరు ఇమీడియట్గా కాంటాక్ట్ చేయండి మెంటర్ మ్యాట్రిక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్. నంబర్ వచ్చేసి మనకి కాంటాక్ట్ నెంబర్ 9849966500, లేదంటే 9849068590. సో ఇన్ కేస్ మీరు రాగలిగితే డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చినా కూడా మీకు అక్కడ ఫుల్ గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆఫీస్ అడ్రస్ వచ్చేసి ఫ్లాట్ నెంబర్ 302, 3rd floor, కుబేరా టవర్స్, నారాయణగూడ, హైదరాబాద్. ఓకే, సో ఇక మనకి అసలు జేఈ అడ్వాన్స్డ్లో మీకు వచ్చినటువంటి ర్యాంక్ ఎంత, అండ్ ఆ ర్యాంక్ని బట్టి అసలు మీకు సీట్ వస్తుందా రాదా అనేది ఒకసారి చూద్దాము. ఈ కట్ ఆఫ్స్ అన్ని కూడా మీకు చూపిస్తాను. మీకు లాస్ట్ ఇయర్ అంటే 2025 రౌండ్ 6కి సంబంధించినటువంటి కట్ ఆఫ్స్ అనమాట ఇవి మనం చూసేవి. సో ముందుగా నేను ఇక్కడ ఫిల్టర్ చేస్తాను చూడండి. ముందు ఈడబ్ల్యూఎస్, ఓకే, ఈడబ్ల్యూఎస్లో జెండర్ న్యూట్రల్ తీసుకుందాము. ఓకే, జెండర్ న్యూట్రల్ తీసుకొని జస్ట్ నేను మీకు ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను. ఇది మీ ఈడబ్ల్యూఎస్ ర్యాంక్ కనుక 4524 లోపల ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఏ కాలేజ్ వస్తుంది, ఏ కోర్స్ వస్తుంది అనేది మళ్ళీ మనము ఈచ్ అండ్ ఎవ్రీ రోజు చెక్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది నేను ఓవరాల్గా చెప్తున్నాను. 4500 లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అయింది కాబట్టి మీకు ఒకవేళ 5000 వచ్చినా, 6000 వచ్చినా, అప్ టు 8000 ఆర్ 10,000 వచ్చినా కూడా మీరు దీంట్లో ట్రై చేయొచ్చు. ఇది 4500కే క్లోజ్ అయిపోయింది కదా అని చెప్పేసి మీరు మాకు రాదు అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ మారుతుంటారు, సీట్స్ మారుతుంటాయి, ఇట్లా ఆప్షన్స్ మారుతుంటాయి, ఇవన్నీ చాలా ఇవి ఉంటాయి కాబట్టి మీకు చెప్పలేము. మీరు ట్రై చేస్తే ట్రై చేయొచ్చు, రాదు అని డిసైడ్ కావడానికి లేదు. అంటే మరీ ఎక్కువ వేరియేషన్ ఉంది అనుకోండి, ఇప్పుడు ఇది 4500 ఈడబ్ల్యూఎస్ ర్యాంకు. సో దీనికి మీకు
ఒక 5,000 ఎక్కువ అయినా కూడా మీరు ట్రై చేయొచ్చు అని నేను చెప్తాను. ఒకవేళ మీది 20,000 ర్యాంక్ ఉందనుకోండి, 20,000 అంటే ఇది చాలా ఎక్కువ, 15,000 వేరియేషన్ ఉంది కాబట్టి సో అది రాదని చెప్పొచ్చు. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఓకే, నో ప్రాబ్లం. బట్ మీకు దగ్గరలో అంటే ఈ క్లోజింగ్ ర్యాంక్కి దగ్గరలో ఉన్నట్లయితే మీ ర్యాంకు ఒక 4,500 డిఫరెన్స్లో ఉన్నట్లయితే మీరు తప్పకుండా ట్రై అయితే చేయొచ్చు, చేయకూడదని ఏమీ లేదు. సో అదేవిధంగా నెక్స్ట్ మనకి జెండర్ న్యూట్రల్ అయిపోయింది కదా ఈడబ్ల్యూఎస్లో. ఫీమేల్ చూద్దాం. ఫీమేల్లో ఎంతవరకు వచ్చిందంటే మనకి ఇది కూడా 4,587 వరకు కట్ ఆఫ్ అయిపోయింది లాస్ట్ ఇయర్. అయితే అది ఎక్కడైందనంటే ఐఐటి ఖరగ్పూర్ ఆర్కిటెక్చర్ 5 years కోర్స్ అనమాట. దానికంటే ముందు వచ్చేసి ఐఐటి జోధ్పూర్ కెమిస్ట్రీ విత్ స్పెషలైజేషన్ 4 years బ్యాచులర్ సైన్స్. తర్వాత జమ్మూ ఐఐటి జమ్మూ మెటీరియల్స్ ఇంజనీరింగ్. తర్వాత దానికంటే ముందు ఐఐటి మండి బిఎస్ ఇన్ కెమికల్. సో ఈ విధంగా మీకు ఇలాంటి కాలేజెస్ అంటే ఈ రేంజ్లో మీ ర్యాంక్ ఉన్నట్లయితే ఇలాంటి లాస్ట్లో ఉండేటువంటి కాలేజీలు కానీ లాస్ట్ ఆప్షన్స్లో ఉండేటువంటి కోర్సెస్ కానీ అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి సివిల్ ఉంది, బీటెక్ మైనింగ్ ఉంది, అప్లైడ్ జియాలజీ, ఓకే, ఇంటర్డిసిప్లినరీ సైన్సెస్, ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఇలాంటివి ఉంటాయన్నమాట. లేదు మీ ర్యాంక్ బాగుంది, మీరు ఇట్లా 2,000 లోపల 1,000 లోపల ఉన్నాయి అని అంటే మీకు డెఫినెట్గా కొంచెం మంచి ఇన్స్టిట్యూషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. లైక్ ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ, ఐఐటి హైదరాబాద్, ఓకే, ఐఐటి కాన్పూర్, రోపార్, ఓకే, రూర్కీ ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్లో మీకు వచ్చే అవకాశం ఉంటుంది. కోర్స్ కూడా మీకు చూడండి ఇక్కడ ఐఐటి ధార్వాడ్లో అయితే కంప్యూటర్ సైన్స్ ఇక్కడ మనకి 1,600కి క్లోజ్ అయిపోయింది లాస్ట్ ఇయర్. సో మీకు ఇక్కడ ఒక 400-500 అటు ఇటుగా ఉన్నా కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఆప్షన్స్ పెట్టడంలో తప్పలేదు, మీరు ఎన్ని ఆప్షన్స్ అయినా పెట్టుకోవచ్చు. అక్కడ మీకు అవైలబుల్గా ఎన్ని నంబర్ కనిపిస్తాయో అన్ని నంబర్లు మొత్తం పెట్టేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే వాటిని ఏ ఆర్డర్లో పెట్టాలి అనేది మీరు ప్రయారిటైజ్ చేసుకొని పెట్టాల్సి ఉంటుంది. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఇలాంటి కాలేజీలు వస్తే నేను వెళ్ళను అని కొన్ని కాలేజెస్ కానీ కొన్ని బ్రాంచెస్ కానీ అనుకుంటారు. అలాంటివి వస్తే ఎట్టి పరిస్థితుల్లో నేను అసలు సీట్ తీసుకోను అని ఎవరైతే అనుకుంటారో అలాంటి వాళ్ళు అలాంటి ఆప్షన్స్ని అవాయిడ్ చేయండి. వాటిని చాయిస్ ఫిల్లింగ్లో పెట్టకండి. పెడితే పొరపాటున వచ్చాయనుకోండి మళ్ళీ తర్వాత అప్గ్రేడ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, మళ్ళీ కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. సో అసలు ఎట్టి పరిస్థితులలో నేను ఖాళీగానైనా ఉంటా, లేకపోతే లోకల్ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ తీసుకొని ఏదో ఒకటి చేసుకుంటా తప్ప అలాంటి వాటికైతే వెళ్ళను అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి ఇన్స్టిట్యూషన్స్ కానీ బ్రాంచెస్ కానీ ఉంటే వాటి జోలికి వెళ్ళకండి, వాటిని ఆప్షన్స్లో ఇంక్లూడ్ చేయకండి, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి ఓబీసీ ఎన్సీఎల్ తీసుకుంటే ఫీమేల్ కేటగిరీలో 12,609 వరకు క్లోజ్ అయిపోయింది లాస్ట్ ఇయర్, ఓకే. సో ఇంకొంచెం బెటర్గా రావాలంటే మీది 10,000 లోపల కానీ ఒక 8,000, 9,000 ఆర్ 5,000 లోపల ఉంటే మీకు ఛాన్సెస్ అయితే బ్రైట్గా ఉంటాయి. సో పర్టికులర్గా కంప్యూటర్ సైన్స్ కావాలి ఇలా ఏమైనా ఉంటే మాత్రం అవి ఒక్కసారి అది కూడా ఫిల్టర్ చేసి చూపిస్తాను చూడండి మీకు. సో ఇన్ కేస్ అంటే ఇలా పర్టికులర్గా స్పెసిఫిక్గా ఒక్కొక్కటి చూడాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి నేను జస్ట్ ఇదేదో ఒకటే చూపిస్తున్నా మీకు ప్రస్తుతానికి. నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తా, ఓకే. ఇక్కడ చూడండి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 4 years కోర్ డిగ్రీ ఏదైతే ఉందో ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి 5,000 లోపల వచ్చినట్లయితే సీట్ అయితే కన్ఫామ్ అనమాట ఏదో ఒక ఐఐటీలో, ఓకే. ఈ విధంగా మీకు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏది మనం చూసింది ఓబీసీ ఎన్సీఎల్ ఫీమేల్ క్యాండిడేట్కి. ఒకవేళ జనరల్కి చూసాం అనుకోండి, జనరల్ కేటగిరీ అయితే 2,832కే క్లోజ్ అయిపోయింది, ఓకే. 2,800 ఆల్మోస్ట్ 3,000 అనుకోండి. 3,000 లోపల ఉంటేనే మీకు సీట్ అనేది వస్తుంది ఏది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో మీ ర్యాంక్ ఎక్కువ ఉన్నట్లయితే తప్పకుండా మీరు వేరే బ్రాంచ్కి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో అలా మీకు పర్టికులర్గా మీ ర్యాంకును బట్టి మీకు ఎక్కడెక్కడ వస్తుంది ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్లో మీరు కాల్ చేసి మాట్లాడొచ్చు. సో దట్ మీకు అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట, ఓకే. వీలుంటే మీరు ఆఫీస్కి విజిట్ చేసినా కూడా ఇంకా డీటెయిల్గా అన్నీ తెలుసుకోవచ్చు. ఇది పెయిడ్ సర్వీస్ అనమాట, ఓకే, రైట్. ఇక ఓపెన్ కేటగిరీ జెండర్ న్యూట్రల్లో చూసుకుంటే మనకి 20,792, ఓకే. 20,000 21,000 అప్రాక్సిమేట్గా అనుకుంటే ఇంకొక 5,000 6,000 లేదా 10,000 ఎక్స్ట్రా ఉన్నా కూడా మీరు లేదు ఏదో ఒక ఐఐటీలో నాకు ఏ బ్రాంచ్ వచ్చినా పర్వాలేదు నేను ఖచ్చితంగా వెళ్ళాలి, ఐఐటీలోనే చెయ్యాలి నేను ఇంజనీరింగ్ అని అనుకునే వాళ్ళు అలా మీరు ట్రై చేసి ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో చాయిస్ ఫిల్లింగ్ అనేది మీరు ఎంత జాగ్రత్తగా ఎంత కరెక్ట్గా చేస్తారో దాని మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా కొంచెం మీరు ఎక్స్పర్ట్ గైడెన్స్ తీసుకొని చేసుకుంటే బాగుంటుంది. ఏదో అనుకొని ఏదో చేసి అనవసరంగా మీ ఛాన్సెస్ని లూజ్ అవ్వద్దు మీరు.
సో ఫీమేల్ కేటగిరీ అంటే ఓపెన్లో ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే 28,481, అంటే ఆల్మోస్ట్ 29-30,000 వరకు కూడా ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఓకే, ఎనీ ఐఐటి ఎనీ బ్రాంచ్ నేను ఇలా చెప్తున్నాను. సో పర్టికులర్గా మీకు కావాలంటే చెప్పాను కదా, మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి అయితే కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీలో తీసుకుంటే 4,793 ఇది ఫీమేల్కి. ఓకే, ఆల్మోస్ట్ 5,000 అనుకోండి. మీరు 7,000, 8,000, 9,000, 10,000 ఉన్నా కూడా మీరు ట్రై చేయొచ్చు. ట్రై చేయడంలో తప్పేం లేదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ క్వాలిఫై ఉన్నారు కాబట్టి మీకు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కాబట్టి. ఏది జోసా కౌన్సిలింగ్లో ఐఐటి చాయిసెస్ మీకు అక్కడ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మీరు పెట్టుకోవచ్చు. అది రాదని వదిలేయద్దు. ఓకే, రాదు అని అనుకోవడానికి లేదు, ఎందుకనంటే ఇది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్, ఇది ఒక ఐడియా కోసం మాత్రమే. సో రాకపోయినా కూడా మీరు ఆప్షన్స్ పెట్టుకొని ఉండండి. ఒకవేళ వస్తే వస్తుంది, రాకపోతే రాదు. రాకపోతే ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది కదా. సో అలా అనమాట. కాబట్టి మీరు ఆప్షన్స్ పెట్టేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఆప్షన్స్ పెట్టాల్సి ఉంటుంది. రైట్, ఇంకా ఎస్సీలో మళ్ళీ జెండర్ న్యూట్రల్ చూద్దాము. జెండర్ న్యూట్రల్కి వచ్చేసరికి 4,170. ఓకే, క్లోజింగ్ ర్యాంకు. సో ఇది కూడా ఆల్మోస్ట్ 4,000 అనుకోండి, 5,000 లేదా 10,000 ఉన్న వాళ్ళు కూడా అప్రాక్సిమేట్గా ట్రై చేయటంలో తప్పలేదు. ఇది ఖచ్చితంగా వస్తుందని కూడా నేను చెప్పట్లేదు. సో నా అంచనా ప్రకారం ఇది 4,170 క్లోజ్ అయింది కాబట్టి లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం మేబీ కొంచెం ఇంక్రీజ్ అవ్వచ్చు, 5,000 వరకు కానీ లేకపోతే 6,000 వరకు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అది నా అంచనా. బట్ అంతకంటే ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళకి రాదా అని అంటే ఖచ్చితంగా రాదు అని చెప్పలేము. బట్ మీరు ట్రై చేయండి. ఓకే, ఆప్షన్స్ పెట్టుకొని ట్రై చేస్తే మేబీ చెప్పలేము, లక్కీగా ఎక్కడైనా వచ్చినా రావచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫైనల్గా మనకి ఎస్టీ కేటగిరీ మిగిలింది కదా. ఎస్టీ కేటగిరీ జెండర్ న్యూట్రల్ తీసుకుంటే 1,766. సో ఇది ఎస్సీ. ఈ ర్యాంక్స్ అన్ని కూడా ఇప్పుడు మనం ఏదైతే చూసామో ఇప్పటి వరకు ఆ కేటగిరీకి సంబంధించిన ర్యాంక్స్ అనమాట. ఓకే, ఎస్సీ అయితే ఎస్సీ ర్యాంకు, ఎస్టీ అయితే ఎస్టీ ర్యాంకు, అలా. ఓకే, సో జెండర్ న్యూట్రల్ తీసుకుంటే మనకి 1,766కి క్లోజ్ అయిపోయింది, ఆల్మోస్ట్ 2,000 వరకు అనుకోవచ్చు. ఇకపోతే మనకి ఫీమేల్ చూద్దాము. ఫైనల్గా ఫీమేల్లో వచ్చేసి 2,134కి క్లోజ్ అయింది. ఇదంతా కూడా మనం చూస్తుంది 6th రౌండ్ అనమాట, లాస్ట్ రౌండ్, లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్స్ అనమాట ఇవి. ఓకే, ఐఐటీస్ మాత్రమే చూసాము. మనకి ఇంతకుముందు జేఈ మెయిన్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎన్ఐటీస్ అండ్ ట్రిపుల్ ఐటీస్ అండ్ జిఎఫ్టిఐస్ వాటిల్లో ఉన్నటువంటి క్లోజింగ్ ర్యాంక్స్ ఏంటి అండ్ మీకు సీట్ వస్తుందా రాదా అప్రాక్సిమేట్గా ఆ వీడియోలో చెప్పాను. ఒకవేళ అదే కావాలనంటే ఆ వీడియో కూడా చూడొచ్చు మీరు. ఇది మాత్రం ఓన్లీ ఐఐటీస్కి సంబంధించి, ఎందుకంటే ఈరోజు ఐఐటి అదే జేఈ అడ్వాన్స్డ్ రిజల్ట్ వచ్చింది కాబట్టి దీనికి సంబంధించి మాత్రం ఇక్కడ చూపించడం జరుగుతుంది అనమాట. సో ఇంకా నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. చెప్పాను కదా, మీకు ఎవరికైనా సర్వీస్ కావాలి అని అంటే ఇమీడియట్గా కాంటాక్ట్ చేయండి. మెంటర్ మ్యాట్రిక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, ఫ్లాట్ నెంబర్ 302, 3rd ఫ్లోర్, కుబేరా టవర్స్, నారాయణగూడ, హైదరాబాద్. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.